మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వాళ్లకు వాళ్లే కాళ్లు కడుక్కుంటున్న వీడియోలను బీఆర్ఎస్ నేతలు తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టి సాయి కుమార్. ఈ ఇష్యూపై కేటీఆర్ ట్వీట్ చేసి అబద్ధం ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు విమర్శలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. కేటీఆర్ గారు మీరు మర్చిపోయారనుకుంటా, డిసెంబర్ 3, 2023 తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు మీ పార్టీ గతి, మీ స్థితి, మీ మతి ఈ 3 ఒకటేసారి కోల్పోయారు. ఇంకా ఎన్ని రోజులు మీరు అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉంటారు? ఇందులో స్పష్టంగా వారు పాదాలని వాళ్ళు కడుక్కుంటున్నారు. దానికి కూడా ఇంకా చిల్లర మల్లరగా సోషల్ మీడియాలో అట్లా ప్రచారం చేస్తుంటే మతి మీది పోయిందా లేకుంటే మీ కింద పనిచేసిన సిబ్బంది పోయిందా అనేది మాకు తెలియట్లేదు. దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పడుతున్న తపన తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మతిపోయిన కేటీఆర్ గారు మీరు ఎర్రగడ్డ హాస్పిటల్లో తగు చికిత్స చేయించుకోండి. నోరు ఉంది కదా, చేతిలో ఫోన్ ఉంది కదా, ట్విట్టర్లో అకౌంట్ ఉంది కదా, ఏది పడితే అది పోస్టులు చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు చూసి నవ్వుతూ ఉన్నారు. అహంకారానికి ఐడి కార్డు లాగా, దురహంకారానికి ఆధార్ కార్డు లాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే అది కళ్ళకుంట తారక రామారావు గారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో అటు భారత్ సమ్మిట్ కానివ్వండి, ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలు కానివ్వండి నిర్వహిస్తుంటే ఓర్వలేక చిల్లర పనులు చేసుకుంటా ఉన్నారు. అసలు మీరు మనుషులేనా? అంటే ఏంది? రేవంత్ రెడ్డి గారికి పేరు రావద్దు, కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దు.